ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. టీవీ24 భక్తి ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి మొదటి వారంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ధైర్య సాహసాలు పెరుగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా ఉండను. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లోపించుట, వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించడం వంటి ఫలితాలు ఉండగలవు. అలాగే గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో రుణములు చేయవలసి వచ్చును. మరియు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ధన రాబడి బాగున్నప్పటికీ కూడా అంతే మొత్తంలో ఖర్చులు ఉండడం కొంత మనస్సు ఆందోళనకి గురి చేసే అవకాశం కలదు. తల్లి తరపు వారికి అనారోగ్య సమస్యలు వంటివి వేధించగలవు. అలాగే కుటుంబ సభ్యులు దైవ కార్యక్రమాల నిమిత్తమై ఖర్చులు అధికంగా పెట్టే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదుల విషయంలో జరిమానాలు వంటివి పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కావున ఆయా విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. గృహవస్తు వాహనం మూలకమైనటువంటి విషయాల్లో అటువంటి లావాదేవీల్లో వ్యవహారములు పెండింగ్లో పట్ట వ్యవహారాలు, అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని చిక్కులు ఎదుర్కొంటే వంటి ఫలితాలు ఈ రాశి వారికి మొదటి వారంలో ఉండగలవు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మొదటి వారంలో రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో కలయిక వలన మరియు జన్మరాశిలో గురుని యొక్క సంచారం వలన దైవ ధర్మ సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరులకు ఇచ్చినటువంటి ధనం కానీ వస్తువు కానీ తిరిగి వచ్చేట్లో ఇబ్బందులు తలెత్తగలవు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి ప్రణాళికలు ఆలోచనలు అనేటువంటివి చేస్తూ ఉంటారు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమగును. మరియు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు, తమ యొక్క వాక్కు వలన కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశం కలదు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యులతోటి భేదాభిప్రాయాలు ఏర్పట్ట, ముఖ్యంగా భూమి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఈ వారం వీరికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే గురు ఆరాధన, గురు చరిత్ర పారాయణం 3 అధ్యాయాలు పారాయణ చేసుకుంటా, అలాగే కందిపప్పు మంగళవారం రోజున దానం చేసినట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా నడుచును. తదుపరి మిథున రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో సంచారం చేయుట, తృతీయ స్థానంలో రవి యొక్క సంచారము తదితర గ్రహస్థితిని బట్టి పరిశీలించగా వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. రావాల్సిన ధనం చేతికి అందగలదు. ధైర్య సాహసాలు పెరుగును. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. శుభ మూలక ఖర్చులు, దైవ ధర్మ సాంఘిక మూలకంగా ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో అధిక శ్రమలు, కొన్ని అపవాదులు వంటివి ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే వీరు గురు ఆరాధన చేయడం, గురువారం రోజున శనగపప్పు కనీసం 300 గ్రాములు తగ్గకుండా దానం చేసినట్లయితే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వివిధ రాశుల్లో సంచార ప్రభావము, ద్వితీయ రాశిలో రవి యొక్క సంచారం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే జరగలదు. ధైర్య సాహసాలు పెరుగును. మనశ్శాంతి మాత్రం తక్కువగా ఉండగలదు. వస్తు వాహనం మూలకమైనటువంటి ఇబ్బందులు, తల్లి తరపు వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కలదు. పాదాలు, కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క అష్టోత్తరము, అమ్మవారి యొక్క కవచ స్తోత్రం వంటివి పారాయణ చేయడం, అమ్మవారి కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంచిది. సింహరాశి వారికి మొదటి వారంలో రాశ్యాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచారం చేయుట, ద్వితీయ స్థానంలో శుక్రకేతువుల సంచారం తదితర గ్రహస్థితిని బట్టి వీరికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చుగును. వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఉండగలవు. మరియు ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉన్న శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. వృత్తి వ్యాపారాదుల అభివృద్ధిగా నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. అలాగే వృత్తి వ్యాపారాదుల్లో మార్పులు చేర్పులు చేయటం జరగగలదు. కంటికి, పంటికి, భుజాలు, చేతులకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తే అవకాశం కలదు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యుల యొక్క పట్టుదల వలన కొన్ని
ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం కలదు మరియు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికంగా ఉండును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ గణపతి ఆరాధన, లక్ష్మీ గణపతి ఉపాసన, గణపతికి కుడుములు, ఉండ్రాళ్ళు వంటివి నివేదనగా సమర్పించినట్లయితే ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ జన్మరాశిలో శుక్రకేతువుల సంచారం వల్ల ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. కుటుంబ బాధ్యతలు పెరుగును. అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. వృత్తి వ్యాపారదుల్లో అపవాదులు ఎదుర్కొంటా వృత్తి వ్యాపారదులు మిశ్రమంగా నడుచును. టెక్నికల్ రంగాల వారికి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు లేక విదేశీ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి ఫలితములు ఉండగలవు. ప్రభుత్వ రీత్యా కొన్ని జరిమానాలు, ఫైన్లు వంటివి పడే అవకాశం కలదు. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించడం, ఎరుపు రంగు పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు స్థానాత్ వ్యయ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో కలియుట, రాహు చేత చూడబడుట, అష్టమ స్థానంలో గురుని యొక్క స్థితి ఏర్పడి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుని చూచుట కారణంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా అవి అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలదాయకంగా నడుచును. గురువుల పెద్దల యొక్క సహాయ సహకారములు లభించగలవు. నడుము, గ్యాస్ట్రిక్ సమస్యలు వంటివి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున ఉలవలు దానం చేయడం, శుక్రవారం రోజున రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించడం లేక పారాయణ చేయడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలవు. అలాగే వీరికి చతుర్థ స్థానంలో ఉండేటువంటి శని యొక్క దృష్టి రాశిపైన పడటం వల్ల ఏ వ్యవహారం చేపట్టినా కూడా ఆలస్యము, ఆటంకాలతో నడుచును. బద్ధకం పెరగగలదు. వృత్తి వ్యాపారాలు మాత్రం మిశ్రమంగా ఉండును. గురువుల పెద్దల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశి మీద గురుని యొక్క దృష్టి వలన బంధుమిత్రుల యొక్క సహకారం వల్ల అతి కష్టం మీద వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. స్నేహితుల యొక్క సహకారం, ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు మంగళవారం రోజున కందిపప్పు దానం చేయడం, లక్ష్మీ నరసింహ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి గురుడు షష్ఠ స్థానంలో సంచారం చేయడం కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. దశమ స్థానంలో శుక్రకేతువుల యొక్క సంచారం వృత్తి వ్యాపారాల విషయంలో, పేరు ప్రఖ్యాతుల విషయంలో కొంత ఇబ్బందులను కలగజేసే అవకాశం కలదు. వీరు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే వీరికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును మరియు వాహనాలు వంటివి కొనుగోలు చేయటందు ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషించుట, నూతన పరిశోధనలు వంటివి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. మనశ్శాంతి తక్కువగా ఉండడం, వాహన విషయాల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు గురువారం రోజున శనగల దానం ఇవ్వడం లేక శనగపప్పు దానం చేయడం, గురు ఆరాధన కనీసం 3 అధ్యాయాలు తగ్గకుండా పారాయణ చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శని ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ వక్రించుట మరియు సప్తమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల వినోద కార్యక్రమాల యందు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. తమ యొక్క మాట మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల ప్రభుత్వ వ్యవహారాలు ప్రతికూలంగా ఉండను. జరిమానాలు వంటివి పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శిరోవ్యాధులు వంటివి బాధించగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటే జరగగలదు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన సూర్య నమస్కారాలు చేసుకుంటాం. ఆదివారం రోజున గోధుమలు దానం చేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మొదటి వారంలో రాస్యాధిపతి అయినటువంటి శని వక్రించి అదే రాశిలో అనగా స్వక్షేత్రంలో సంచారం చేయటం, ద్వితీయంలో రాహు యొక్క సంచారం, సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం వలన జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. పెద్దల యొక్క సహకారం తగ్గగలదు. ఉదర సంబంధిత సమస్యలు తలెత్తును. వచ్చినదనం వచ్చినట్లు
ఖర్చగును. గృహవస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో నూతన ప్రణాళికలు రచించుట, వాటి నిమిత్తమై ఖర్చులు ఉండగలవు. జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక సహకారం కొంత అవసరం పడవలసి వచ్చును. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే శుక్రవారం రోజున అమ్మవారి అర్చన చేసి బొబ్బర్లు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జన్మరాశిలో రాహు యొక్క సంచారం నడుస్తూ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ స్థానంలో సంచారం చేయుట, పంచమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల తెలివితేటలు పెరగలవు. అనుకునే వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. గృహవస్తు వాహన మూలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉండగలదు. వృత్తి వ్యాపారాదులు అభివృద్ధికై నూతన ప్రణాళికలు రచించుట, నూతన ప్రణాళికలు అమలుపరచుట వంటి ఫలితాలు ఉండగలవు. ఈ రాశివారు ఈ వారం చేయవలసినటువంటి ఆరాధన మినువులు దానం చేయడం, అలాగే దుర్గాదేవి అర్చన చేసుకున్నట్లయితే మంచిది.